దీనికి ఏదైనా ఏజ్ గ్రూప్ ఆర్ పర్టికులర్ రీజన్ ఫర్ గెట్టింగ్ దిస్ ఆర్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇలా ఏమన్నా ఉంటాయా? యూజువల్లీ ఏజ్ గ్రూప్ అంటే టీనేజ్ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరిలో ఈ సమస్య అనేది చూస్తూ ఉంటాం. యూజువల్లీ టీనేజర్స్ అప్పుడు మీరు అనొచ్చు టీనేజర్స్ లో ఎందుకు మేడం ఈ సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఐ థాట్ ఈ సమస్య ఎక్కువగా డెలివరీ అయిన వాళ్ళకి ఆర్ యూనో అలా ఉంటుంది అనుకున్నాను. కాదా? నో 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 అందరిలో ఇది ఒకటే థాట్ ఉంటుంది, అంటే నాకు డెలివరీ అయింది కాబట్టే ఈ ప్రాబ్లం వచ్చిందేమో అని. కాకపోతే ఇది టీనేజ్ నుంచి మొదలు పెడితే ఎల్డర్లీ పీపుల్లో కూడా ఈ సమస్య మనం చూస్తూ ఉంటాం. టీనేజర్స్లో వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్, ఈ స్ట్రెస్ మూలంగా వాళ్ళకి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మోస్ట్ కామన్గా ఎదురయ్యే సమస్య. ఇకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళకి డెలివరీస్ లేకపోతే వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ ఒబేసిటీ కానీ డిసీజెస్ లైక్ డయాబెటీస్ లేదా అడిక్షన్స్ వాళ్ళల్లో ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ తో పాటు అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చూస్తూ ఉంటాం. ఇకపోతే ఎల్డర్లీ పీపుల్ లైక్ ఎల్డర్లీకి వచ్చేసరికి వాళ్ళకి వాళ్ళ ప్రీవియస్ డెలివరీస్ కానివ్వండి లేదా పెల్విక్ ఫ్లోర్ సర్జరీస్ కానివ్వండి, దీని మూలంగా మజిల్ స్ట్రెంగ్తన్ పోయి వీక్ అయిపోయి వాళ్ళలో మిక్స్డ్ అంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అర్జ్ ఇన్కాంటినెన్స్ రెండు చూస్తూ ఉంటాం. మరి దీనికి ట్రీట్మెంట్ ఉందా? ట్రీట్మెంట్ 100% ఉంది.